చూడండిరా, గొడవ అన్నాక చొక్కా చెరగడం చాలా సహజం. కాస్ట్లీగా ఉండే వాచ్ ఫోన్ అన్నిటి దూరంగా పెట్టేయండిరా. విరిగిపోయంటే మీ అమ్మ నాన్నలకి నేనే కారణం ఇరికించకూడదు. వెంకటేశు, వీళ్ళందరూ అడ్వైస్ తినే రకాలు గారు, తన్నులు తినే రకం. దుమ్ము రేకొట్టు వెంకటేశు. వీడియో ఆన్ చేయి. స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. రారా పగతనమే ఉంటే రారా, నీ మొగుడి నేనే లేరా, మటి కనిపిస్తారా, కాస్కో కాస్కో కాస్కో. పంది ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? వచ్చి అటాక్ చేయరా. నీ అంతే చూస్తా రారా, నా పంతం నెక్కును లేరా, నీ ఆటే కానీ కాస్కో కాస్కో కాస్కో. చూడు పిల్లల్ని గ్రౌండ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేయమనండి. 10 నిమిషాల్లో ఫైటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్దాం. సరే అలాగే. రండ్రా రండ్రా. అరే రండి. కాస్కో కాస్కో. ఉన్నాయా? ఉన్నాయి బాబు. నాకు ఏంట్రా నీకు కావాలా? నీ అంతే చూస్తా నా పంతం నెక్కును లేరా, నీ ఆటే కానీ కాస్కో కాస్కో కాస్కో. చూడు చాడు ఐస్ పోయిందే బాబు. ఐసులకు డబ్బులు ఇవ్వండి. ఈ ఐఫోన్ ఐసోడికి ఇచ్చే. రండిరా తమ్ముళ్ళు. చూడు తమ్ముడు, పంచర్ నేను చేయలేదురా, నువ్వే చేసుకున్నావు. నీకు పంచర్ చేయాలా? అరే రామ్మా, సరదాగా చేయించుకో. ఎక్కడికి వెళ్తావరా? చూడు మళ్ళీ గ్లామర్ ఉన్నాడు. అందుకే అన్నయ్య మాటలు వినాలి. డ్రెస్ తీసుకొని వెళ్ళరా. కొట్టండి రా. రారా. గోసి పెట్టుకుంటావా? క్లాసులు అందరికి 1వ నెంబర్ అమ్మాయి యాంగిల్ వేస్తుంది అనుకుంటారు, కానీ సపోర్ట్ గా ఉండే 2వ నెంబర్ అమ్మాయే యాంగిల్ వేస్తుంది. అలాగే 5వ నెంబర్ డాష్ కొడుతుంది అనుకుంటారు, కానీ సపోర్ట్ గా ఉండే 4వ నెంబరే డాష్ కొడుతుంది. ఇలా ప్రతి ఏడాది స్ట్రాటజీ మారుతూనే ఉంటుంది. మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం టీమ్ కోఆపరేషన్. ఒక్కొక్కరు ఒక్కో మైండ్ సెట్ తో ఆడకూడదు. 7 ఒకే మైండ్ సెట్ తో ఆడాలి. ఇంతకు ముందు మీరు 2 స్టేట్ మ్యాచ్లో ఓడిపోయారు, కానీ ఈ స్టేట్ మ్యాచ్లో మీరు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే ఈ ఏడాది మీరు యూనివర్సిటీ విన్నర్స్. ఈ స్టేట్ మ్యాచ్లో గనక గెలిచారంటే ఈస్టర్న్ రైల్వేస్, సదర్న్ రైల్వేస్, పోలీస్, కస్టమ్స్ ఇలాంటి ఎన్నో చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంతేందుకు ఇండియన్ టీమ్ కి కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో మైండ్ ని ఫోకస్ చేసి ఈ స్టేట్ మ్యాచ్ లో తప్పకుండా గెలిచే ప్రయత్నం చేయండి. ఓకేనా? దాట్స్ ఇట్.